వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో శనివారం జాతీయ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. శాస్త్ర విజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, నేటి బాలలే రేపటి పౌరులని గుర్తు చేశారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం ఇన్స్పైర్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తోందని తెలిపారు. దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, పాఠశాల డైరెక్టర్ ప్రతాప్ రామకిషోర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు రూపొందించిన నమూనాలు ఆకట్టుకున్నాయని కొనియాడారు. పాఠశాల కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల స్థాయిలోనే బలమైన పునాది వేయటం ముఖ్యమని, వారి ప్రతిభను గుర్తించేందుకు ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, పాఠశాల డైరెక్టర్లు కుమ్మరి శంకర్, ఇప్పపూల వినోద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం ఎంత జరగండి హరిశానా హరిశానా కొంచెం Sir, respected principal madams, teachers, dear parents and my dear friends. A very warm and pleasant good morning to everyone. Today we feel proud and privileged to celebrate National Science Day. Science Day is celebrated every year on the medical wisdom of Sushrita and Charaka, the modern achievements of ISRO, very hearty welcome to all the dignitaries. Our MLA to project their projects as per the given the time. So this is the we are very happy to see here our కాలేజ్ స్కూల్లో ఈరోజు సైన్స్ డే సందర్భంగా నాతో పాటు వేదికైనటువంటి వేములవాడ మున్సిపాలిటీ చైర్మన్ పుల్కం రాజు గారు, మిత్రులు ప్రతాప్ రామకృష్ణ గారు,
అదేవిధంగా వైస్ చైర్మన్ నారాయణ శేఖర్ గారు, గౌరవ కౌన్సిలర్లు శ్రీనివాస్ గారు, నీలామ గారు, కృష్ణవేణి హరీష్ గారు, సన్నిధి వెంకటకృష్ణ గారు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, వేములవాడ పట్టణ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ఈరోజు ఫిబ్రవరి 28 సైన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రైవేట్ వైపు కానీ ఆ పిల్లలను పంపించి చక్కగా విద్యాబుద్ధులు చెప్పుకునేటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత విద్యకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీరందరూ కూడా గమనించి, పేదలు చదువుకునేటువంటి గురుకుల పాఠశాలలో డేట్ ఛార్జీలు 40% పెంచడంతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందివ్వాలి, నాణ్యమైన విద్యను కూడా అందివ్వాలని చెప్పని ఒక లక్ష్యంగా తీసుకొని ముందుకు పోతున్న సందర్భం. ప్రయోజకుడు కాబోతున్నాడు. చక్కగా విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతగా, సాంఘిక బాధ్యతగా దేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా మన దేశంలో ఉన్న సాంప్రదాయాన్ని కాపాడే కార్యక్రమంలో ఇన్ని చక్కటి కార్యక్రమాలలో ఉంటుందని చెప్పని కూడా తల్లిదండ్రులు కూడా ఆనందిస్తున్న వేళ వారందరికీ కూడా అభినందనలు చెప్తూ, తప్పనిసరిగా మీ పిల్లలు మీరు ఏదైతే ఆశిస్తున్న స్థాయిలో రాణించాలని, దానికి తగ్గట్టుగా ఈ పాఠశాలలు, విద్యాలయాలు కూడా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ